నమస్కారం. ఈరోజు మనం పత్రిజీ మహాకర్ణ ధ్యానమాచక్ర 8వ సంబరాల్లో ఉన్నాం. మరి ఈరోజు ఇక్కడ అన్నదానంలో ఏదైతే సహపంక్తి భోజనాలు ఈ విస్తరాక మీద వడ్డించి అన్నదానం చేయడం అనేది ఎంతో అద్భుతమైన విషయం. మరి అటువంటి గొప్ప సాహసోపేతమైన కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని మరి రాజజగపతిరాజు గారు ఎంతో ఇతోధికంగా వచ్చిన ప్రతి ధ్యాన యోగికి కూర్చొని పెట్టి భోజనాలు పెట్టాలన్న ఒక గొప్ప ఆలోచనతో ఇక్కడ భోజనాలు జరుగుతూ ఉన్నాయి. సరే, వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయాలు ఈ కార్యక్రమం ద్వారా మనం అందరం తెలుసుకుంటూ ఎంతో దూరభారాల నుంచి వచ్చిన ఈ ప్రకృతి వ్యాలీలో చుట్టుపక్కల ఉన్న ఈ ప్రాంతాలన్నీ అంతటికన్నా తలపించి అద్భుతంగా ధ్యానులు ఇక్కడ ఇతోధికమైన శక్తిని తీసుకునే ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది ప్రకృతి వ్యాలీ. మరి ఆ ప్రకృతి వ్యాలీలో సహపంక్తి భోజనాలు మరి ఈరోజు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. తండోపతండాలుగా అన్ని జిల్లాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఆ ధ్యానులు కానీ, ధ్యాన యోగులు కానీ, మరి ఆప్యాయంగా కొసరి వడ్డించే రిషి టీం కానీ ఎంతో డెడికేషన్ గా వాళ్ళు వర్క్ చేస్తా ఉన్నారు. గుప్తా గారు కానీ, రిషి గారు కానీ. అలాగే మరి ఈరోజు ఈ ఏర్పాట్లని మనకి ఏర్పాటు చేసిన రాజజగపతిరాజు గారు ఈ సహపంక్తి భోజనాల గురించి 2 విషయాలు మనం ఆయన మాటలో తెలుసుకుందాం. సార్, మీకు ఇలా పెట్టాలని మీకు ఎందుకు ఇలా ఆలోచన వచ్చింది? ఇలాగే పెట్టేవారు, వేరేగా పెట్టే ఆలోచన వచ్చిన వాళ్ళని అడగాలి ఈ ప్రశ్న. భోజనం అనేది మన భారతదేశంలో ఈ బఫేలు గిఫేలు లేవు. ఇది ఎప్పుడు ఉన్న పద్ధతి. ఇది చాలా సులువైన పద్ధతి, మంచి పద్ధతి, అర్థవంతమైన భోజనం చేయడం అనేది కూర్చుని చేస్తారు. కింద కూర్చోవాలి, టేబుల్స్ వచ్చినాయి, తర్వాత నుంచోవడం వచ్చింది. ఇక్కడ ముఖ్యంగా వచ్చేవాళ్ళు ఈ కార్యక్రమాలకి విరాళాలు ఎవరైనా భోజనం కోసం ఇస్తారు, అన్నదానానికి ఇస్తారు. మరి భోజనం అన్నదానానికి తీసుకునే విరాళాలతోటి మనం ఎన్నో కార్యక్రమాలు అన్నిటికీ దాన్ని డివైడ్ చేస్తాం. అది యాక్చువల్గా భోజనం చేసే వాళ్ళు సౌకర్యవంతంగా చేయాలా, వాళ్ళకి చక్కటి ఆహారాన్ని అందించాలి. అది మన అన్ని చోట్ల జరుగుతుంది. నేను కోరుకుంటున్నది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, అన్ని ఆధ్యాత్మిక సంస్థలు కూడా పెడతాయి, ఎక్కడ నుంచం లేదు. మన మూమెంట్లో పత్రిక 2గా నేను మాట్లాడిన మాటే ఈరోజు అందరి ముందు కూడా ఉంచుతున్నాను. మళ్ళీ దయచేసి ఎక్కడైనా కూడా ఇలాగే కూర్చోబెట్టి పెట్టాలి. అరిటాకులు దొరకని చోట అరిటాకులు పెట్టమని నేను అనడం లేదు, కానీ కూర్చుని భోంచేసే ఆ సౌకర్యాన్ని కనీసం కల్పించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇదేమి కొత్త విషయం కాదు. కొన్ని వేల మందికి చేయగలుగుతాం. కొన్ని వేల మంది వచ్చినా 1,25,000 మంది, 50,00,000 మంది ఉన్న చోట కుంభమేళాల్లో కూర్చోబెట్టి పెట్టడం నేను చూశాను. కుంభమేళా లాంటి చోట ఎక్కడో నదీ తీరాన వాళ్ళకి ఏ వసతులు సౌకర్యాలు లేని చోట టెంట్లలో 1,00,000 మంది కూడా కూర్చోబెట్టి పెట్టినప్పుడు మరి కొన్ని వేల మందికి మనం కూర్చోబెట్టి పెట్టడం అనేది ఏం కష్టం కాదు. ప్రతి ఆధ్యాత్మిక సంస్థలు కూడా భోజనం అనేది కూర్చునే పెడతారు. ఇది మనం కూడా చేయాలి. మనం తర్వాత జాతవనంలో జరుగుతుంది, అనేక చోట్ల ఇలాగే చేస్తున్నారు. కొన్ని చోట్ల నేను వెళ్ళినప్పుడు కూడా అంటున్నారు కూర్చోబెట్టి పెడుతున్నామని. చిన్న కార్యక్రమాన్ని, పెద్ద కార్యక్రమాన్ని ఇది జరగాలి, అందరూ రావాలి. ముఖ్యంగా నేను అనేక సందర్భాల్లో కోరుతున్నది ఏంటంటే, ఈ చుట్టుపక్కల మనకు సంతృప్తిగా ఉండేది 2-3 రోజుల తర్వాత వచ్చే వరకు ఫ్లోటింగ్. నిన్న ప్రారంభమైన రోజు నుంచి కూడా ఈ గిరిజనులు నేను ఈవినింగ్ కూడా భోజనానికి వచ్చారు. అది చాలా బాగుంది.